హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 1B ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లోని ఎక్సైజ్ నెంబర్ 2A ఇందులో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 కంప్లీట్ చేద్దాం. సో వీడియోని కంప్లీట్ చేసే ముందు మీరు అందరూ కూడా ఏం చేయాలి? సో ఒక లైక్ అయితే చేయండి. కమాన్, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. When origin is shifted to 4, -5 by the translation of axis, then find the coordinates of the following points with reference to new axis. మనకి ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయిందండి. ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయిందంటే అర్థం ఏంటంటే మనకి h, k వాల్యూస్ ఇచ్చాడు అనమాట. సో ఏమి ఇచ్చాడు? 4, -5. సో 4 అనేది h అవుతుంది, h is equal to 4 and k is equal to -5. సో ఇప్పుడు ఏమంటున్నాడు? న్యూ పాయింట్స్ అంటున్నాడు. సో ఫైండ్ ద న్యూ యాక్సిస్ ద్వారా పాయింట్స్ అన్నాడు అవుతున్నాడు. సో మనకేం తెలుసు? x is equal to x plus h, y is equal to capital Y plus k. ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఏంటంటే వాడు ఇచ్చింది ఏంటంటే x, y ఇస్తాడు. న్యూ కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు. సో ఏముందని ఈ వాల్యూస్ అని అందులో వేసేయండి. సో 0 is equal to capital X plus 4. నెక్స్ట్ 3 is equal to capital Y minus 5. సో ఇప్పుడు క్యాపిటల్ X is equal to ఏమవుతుంది? -4 అవుతుంది. క్యాపిటల్ Y ఏమవుతుంది? 3 plus 5 అవుతుంది. అంటే సో 8 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి క్యాపిటల్ X, క్యాపిటల్ Y is equal to -4, 8 అవుతుంది. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంతేనండి, 2 మార్క్స్, చాలా ఈజీ. నెక్స్ట్ ఇది కూడా అంతే. సో వాడేమి ఇచ్చాడు? x, y ఇస్తాడు, h, k కూడా ఇస్తాడు. h, k అంతా ఇప్పుడే మనం రాసుకున్నాం, 4, -5. సో ఇప్పుడు ఇచ్చాడు 4, -5. సో మనకేం తెలుసు ఫార్ములా? సో h is equal to 4 and k is equal to -5. సో మనకేం తెలుసు ఫార్ములా? స్మాల్ x is equal to capital X plus h, స్మాల్ y is equal to capital Y plus k. Okay, so -2 is equal to capital X plus 4. So -2 minus 4 is equal to capital X. So capital X is equal to -6. Next, 4 is equal to capital Y plus -5. K value -5 కనుక. So 4 plus 5 is equal to capital Y. So 9 is equal to capital Y. సో దేర్ ఫోర్ మనకు కావాల్సిన క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఏమవుతుంది? -6, 9. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చాలా ఈజీ అండి. జస్ట్ మీరు x is equal to capital X plus h, y is equal to capital Y plus k అని గుర్తుపెట్టుకుంటే చాలు. మళ్ళీ సేమ్, ఇది x, y ఇచ్చాడు, h, k ఇచ్చాడు. సో h, k అంతా 4, -5. సో ఫార్ములా small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. So 4 is equal to capital X plus 4 minus 5 is equal to capital Y minus 5. So 4 cancel, -5 cancel. సో మనకి క్యాపిటల్ X ఏమవుతుంది? 0 అవుతుంది. క్యాపిటల్ Y కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. సో దేర్ ఫోర్ capital X, capital Y is equal to 0, 0. That is the origin. This is the first Roman model. First problem. Next, second problem. The origin is shifted to 2, 3. సో ఆరిజిన్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మనకి h, k అనే కొత్త ఆరిజిన్ వస్తుంది. అదే కొత్త ఆరిజిన్ ఏంటి? h, k 2, 3. ఓకే, బై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ x. If the coordinates of the point P change as the following, find the coordinates of P in the original system. అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ చేయాలంటే స్మాల్ x ఫైండ్ చేయాలి. స్మాల్ x is equal to x plus h, స్మాల్ y is equal to capital Y plus k. ఇది ఇంకా ఈజీ అండి, ఏమీ మార్చవస్తుంది. స్మాల్ x is equal to 4 plus 2. సో స్మాల్ x is equal to 6. నెక్స్ట్, small y is equal to
capital Y అంటే 5, K అంటే 3. So small y is equal to 8. So therefore small x comma small y is equal to 6 comma 8. ఇంతేనండి. క్వశ్చన్ చూస్తే చాలా పెద్దది, ఆన్సర్ చూస్తే చాలా చిన్నది. నెక్స్ట్ సెకండ్ వన్. ఇదేంటి మనకి ఇప్పుడు ఇచ్చాడు వాడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇస్తాడండి. సో హెచ్ కామా కే కూడా ఇచ్చాడు. హెచ్ కామా కే అంతా 2 కామా 3. ఓకే, సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో వేసేయండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ ఎంత మనకి -4, హెచ్ ఎంత 2. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 + 2 అంటే -2. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు సో 3 + 3 ఎంత 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6. సో దేర్ఫోర్ ఏమొచ్చింది, దేర్ఫోర్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు -2 కామా 6. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంతేనండి, చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇసారి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఇస్తాడు, హెచ్ కామా కే 2 కామా 3. సో ఆన్సర్ కూడా 2 కామా 3 వస్తుంది, ఎందుకంటే మనకి అదే కదా ఫార్ములా. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో ఇవి జీరోస్ కనుక ఆటోమేటిక్గా అవే వస్తాయి అన్నమాట. సో 0 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. y ఈజ్ ఈక్వల్ టు 0 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో దేర్ఫోర్ x కామా y ఈజ్ ఈక్వల్ టు 2 కామా 3. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ find the point to which the origin is shifted so that the point 3, 0 may changes to 2, -3. ఇక్కడ చూడండి, ఫైండ్ ద పాయింట్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ అంటే ఇప్పుడు మనం హెచ్ కామాకే ఫైండ్ చేయాలి. ఇక్కడ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అంట క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వైగా మారిందంట. స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ కాదు. అయితే ఈ ఆరిజిన్ అనేది ఎక్కడ షిఫ్ట్ అయిందో మనకు కావాలి. సేమ్ అండి, సేమ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్, y ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ కే. ఇదే ఫార్ములాలో వేస్తే వచ్చేస్తుంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ హెచ్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ y వాల్యూ 0, క్యాపిటల్ y వాల్యూ -3, -3 ప్లస్ కే. సో -3 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో దేర్ఫోర్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 1, 3. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంతే. అంటే మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అడగచ్చు, లేదంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చి హెచ్ కామాకే అడగచ్చు. సో ఏదైనా సరే 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 వేరియబుల్స్లో 2 వేరియబుల్స్ ఇచ్చి ఇంకో వేరియబుల్ ఫైండ్ చేయమంటే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వెన్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు -1, 2. ఎప్పుడైతే ఆరిజిన్ షిఫ్ట్ అయిందో అది హెచ్ కామా కే, గుర్తుపెట్టుకోండి. సో హెచ్ కామా కే సో ఈజ్ ఈక్వల్ టు -1, 2 అంటే ఇది హెచ్ ఇది కే. ఓకే, బై ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. కొత్త ఈక్వేషన్ కావాలి, ట్రాన్స్ఫార్మ్డ్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. అండ్ ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. వాడు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనం ఖచ్చితంగా ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉంటుంది. అది మనం ఫైండ్ చేయాలి. ఓకే, మనకేం తెలుసు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో వేసేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ తెలియదు కనుక క్యాపిటల్ ఎక్స్, హెచ్ అంటే -1. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ 2. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఎక్స్ వై ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ us substitute equation 1. Substitute x comma y values in equation 1 in equation number 1. సో ఈక్వేషన్ 1లో వేస్తే మనకి బాగా అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ -1 హోల్ స్క్వేర్, క్యాపిటల్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ -1 -4 ఇంటూ capital Y plus 2 plus 1 is equal to 0. So a minus b whole square, a square
ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 4y ప్లస్ 2x, 2 into x, 2x, 2 1s are 2, minus into plus minus 4 into y 4y, minus into plus minus 4 2s are 8 plus 1 is equal to 0. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకున్నాం అనుకోండి ఈజీగా, ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్, ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, కాన్స్టెంట్స్ 4 plus 1 5, 5 plus 1 6, ఇక్కడ 10 minus 10 plus 6 అంటే minus 4. సో minus 4 is equal to 0. This is the required solution. This is the required solution. దీన్నే మనం స్మాల్లో కూడా రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రాసిన తర్వాత ఇది రాసి మనం ఇలా రాస్తే నో ప్రాబ్లం. ఓకేనా, క్యాపిటల్ రాసిన తర్వాత స్మాల్ రాస్తే మనం ఇలా రాస్తే నో ప్రాబ్లం. సో సొల్యూషన్ అని పెట్టాలని ప్రతిదానికి దేర్ఫోర్. సో ఇది మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, -1, 2 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ -1, 2. సో h, k ఈజ్ -1, 2. అదే ప్రాబ్లం రెండోది. సో x ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ పెట్టండి, సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ h, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ k. సో వేసేయండి, x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X మైనస్ 1, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ 2. సో ఇప్పుడు అందులో వేస్తే దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో సబ్స్టిట్యూట్ x, y values, substitute x, y values in equation number 1. In equation number 1 వేసేటప్పుడు మనకి ఏమొస్తుంది, ఓకే, 2 into capital X minus 1 whole square plus y plus 2 whole square minus 4 into capital X minus 1 plus 4 into capital Y plus 2 equal to 0. So 2 into a minus b whole square, a square plus b square అంటే 1 square అంటే 1 minus 2ab అంటే minus 2x plus a square plus b square అంటే 2 square అంటే 4 plus 2ab, 2 2s are 4y. So minus 4x, minus in minus plus, 4 1s are 4 plus 4 into y 4y, 4 2s are 8 equal to 0. Now 2 to the multiply. So 2 into capital X square plus 2 1s are 2. So 2 2s are minus 4x plus y square plus 4 plus 4y minus 4x plus 4 plus 4y plus 8 equal to 0. minus 4x ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి కాదండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ఉంది కనుక క్యాన్సిల్ చేయొద్దు. ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా మన ఆన్సర్స్ అన్నీ నీట్గా రాద్దాం. సో 2x స్క్వేర్, నెక్స్ట్ y స్క్వేర్ ఉంది ప్లస్ y స్క్వేర్ minus 4x minus 4x, సో minus 8x plus 4y plus 4y plus 8y, constants 2 plus 4 6, 6 plus 4 10, 10 plus 8 18, so plus 18 equal to 0. This is the required transformed equation of the given equation. ఎలాగైనా రాయొచ్చు, లేదంటే స్మాల్ లెటర్స్లో రాయొచ్చు. The required equation is, the required equation is, దీన్ని స్మాల్ లెటర్స్లో రాయొచ్చు. 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 8y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కూడా రాయొచ్చండి, ఎలా రాసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్, సో ఫిఫ్త్ సొల్యూషన్. సో ఫిఫ్త్లో ఫస్ట్ వన్ సొల్యూషన్. The point to which the origin is shifted and the transformed equation are given below. సో ఇక్కడ మనకి పాయింట్ ఆరిజిన్ షిఫ్ట్ అయింది ఇచ్చాడు, అంటే ఇది h, k అండి, h, k. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్, సో అంటే ఏదైతే పాయింట్ ఆరిజిన్ షిఫ్ట్ అయిందో ఆ పాయింట్ ఇచ్చాడు.
అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆర్ గివెన్ బిలో. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఇస్తాడండి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి. ఒరిజినల్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో వాడేమి ఇచ్చాడు, గివెన్ దట్. సో ఒకసారి రాసుకుంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటండి, ఎక్స్ స్క్వేర్ అన్ని క్యాపిటల్లో రాయాలి. వాడు స్మాల్ ఇచ్చినా మనం రాసుకుందాం క్యాపిటల్లో. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, మనకి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా, ఎక్స్ ప్లస్ హెచ్. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వై ప్లస్ కే. ఓకే, సో ఇప్పుడు హెచ్ కామాకే ఇస్తాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 3, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై మైనస్ 4. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఇచ్చాడు కనుక మనకి క్యాపిటల్ ఎక్స్ రాసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3 అటు సైడ్ వెళ్తుంది, అంటే స్మాల్ ఎక్స్ మైనస్ 3. క్యాపిటల్ వై ఏమవుతుంది, 4 అనేది అటు సైడ్ వెళ్తుంది, సో వై ప్లస్ 4. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏదైతే చేసాం అదే రివర్స్ అండి. సో ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ 1లో వేస్తే మనకేమవుతుంది, ఇప్పుడు x minus 3 whole square plus y plus 4 whole square is equal to 4 అవుతుంది. a minus b whole square, a square plus b square, b square అంటే 3 square అంటే 9 minus 2ab అంటే minus 6x. నెక్స్ట్ a square plus b square అంటే 4 square అంటే 16 plus 2ab, సో 4 2s are 8y is equal to 4. సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుంటే x square plus y square minus 6x plus 8y. సో 9 plus 16 25. 25లో 4 తీస్తే ఈ 4 నుంచి తీసుకొచ్చండి. సో 25లో 4 తీస్తే 21 is equal to 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఓల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్. ఇది మనకేంటి, ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది బిఫోర్ ట్రాన్స్ఫార్మేషన్. సో మళ్ళీ సేమ్ దీని సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అందరికీ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని పెట్టండి. సో కామెంట్స్ పెట్టండి, ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని పెట్టండి. ఇది హెచ్ కామా కే. సో మనకేంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, సో వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ 1, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ 2. సో మనకి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. క్యాపిటల్ వై ఏమవుతుంది, స్మాల్ వై మైనస్ 2 అవుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ దాన్ని ఏం రాసుకోవాలి మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నో సబ్స్టిట్యూట్ capital X comma capital Y values in equation number 1. In equation number 1, as the the x plus 1 whole square plus 2 into y minus 2 whole square plus 16 equal to 0. So a plus b whole square, a square plus b square plus 2ab plus 2 into, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, a square plus b square minus 2ab plus 16 is equal to 0. So x square plus 1 plus 2ax plus 2 into y square, 2y square plus 2 4s are 8 minus 2 4s are 8y plus 16 is equal to 0. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రావాలి, నెక్స్ట్ వై స్క్వేర్ రావాలి, సో 2y స్క్వేర్, నెక్స్ట్ x 10 రావాలి ప్లస్ 2x, నెక్స్ట్ y 10 రాయాలి, సో మైనస్ 8y. ఇప్పుడు కాన్స్టెంట్, సో 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 16 25, సో ప్లస్ 25 is equal to 0. So therefore this is the required equation. This is the required equation, required original equation, required original equation. So next, sixth one. Find the point to which the origin is shifted so as to remove the first degree terms from the equation. ఇక్కడ ఏంటంటే మనకి
ఫైండ్ ద పాయింట్ హెచ్ కమ కే వాల్యూస్ ఫైండ్ చేయాలి. హెచ్ కమ కే వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో హెచ్ కమ కే వాల్యూస్ ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఏం లేదండి, సింపుల్. అంటే మనకి ఫైండ్ ఆరిజిన్ షిఫ్ట్ అయిందంటే ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనకు కావాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి కనుక x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, y is equal to capital Y plus K. ఈ వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో అప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ కే హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 36 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ కే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనకి ఏవైతే ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ అన్నారు కదా, సో రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అన్నాడంటే ఫస్ట్ డిగ్రీ కోఫిషియన్స్ మనం 0 చేయాలి. 0 చేస్తే హెచ్ కమకి వాల్యూస్ వస్తాయి. చూడండి, 4 ఇంటూ సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, సో 2hx, ఇక్కడ 9 ఇంటూ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ky, సో మైనస్ 8x మైనస్ 8h, నెక్స్ట్ ప్లస్ 36y ప్లస్ 36k, సో ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేసేయండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 4x square plus 4h square plus 4 2s are 8hx plus 9y square plus 9k square plus 9 2s are 18ky minus 8x minus 8h plus 36y ప్లస్ 36k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఒక కొత్త ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలోని రాసామనుకోండి, అప్పుడు మనకి ఏది ఎక్స్ టైమ్స్ ఏది వై టైమ్స్ అని ఈజీ తెలుస్తుంది. సో ఫస్ట్ 4x స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్ ఏంటి ప్లస్ 9y స్క్వేర్, నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ టైమ్స్ ఎయిట్ ఉన్నాయో రాదా, క్యాపిటల్ ఎక్స్ అంటే ఇది ఉంది కనుక 8h, ఇంకా క్యాపిటల్ ఎక్స్ ఉంది చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉంది, ఇంకా ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ మనకి 8h, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కనుక ఎక్స్ కామన్ తీస్తే 8h మైనస్ 8 ఇంటూ ఎక్స్. సో నెక్స్ట్ ఇప్పుడు వై, సో వై చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఒక వై ఉంది 36y, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. సో సో ఇక్కడ మనకి y కామన్ తీస్తే 18k మైనస్ 36, సో y. సో ఇంకా మనం మిగిలిన రాసేస్తే సరిపోతుంది, మిగిలిన ఏవైతే ఉన్నాయో రాసేద్దాం. సో కాన్స్టెంట్స్ మాట అవి 4h స్క్వేర్ ప్లస్ 9k స్క్వేర్ మైనస్ 8h ప్లస్ 36k ప్లస్ 4, ఇవన్నీ కాన్స్టెంట్స్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏమన్నాడు, టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, సో ఇది ఫస్ట్ డిగ్రీ, ఇది కూడా ఫస్ట్ డిగ్రీ, అంటే ఈ టర్ము కోఫిషియన్స్ 0 అవుతాయి రిమూవ్ అవ్వాలంటే. అంటే ఏమవుతుంది మనకి 8h మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0, సో 8h ఈజ్ ఈక్వల్ టు 8, సో h ఈజ్ ఈక్వల్ టు 8/8, సో 8 1s are 8 1s are, సో h ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అదేవిధంగా 18k మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 36 కనుక. ఓకే, సో 18k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36, సో k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36/18, సో 18 1s are 18 2s are, సో therefore k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో therefore
h కామా k అనే వాల్యూ వస్తుంది. ఆరిజిన్ ఎక్కడ షిఫ్ట్ అయింది, ఆరిజిన్ అనేది 1 కామా -2 అనే పాయింట్కి షిఫ్ట్ అయిందన్నమాట. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ solution. When the axes are rotated through an angle 30 degrees, find the new coordinates of the following points. సో ఇక్కడ ఏంటంటే మనకి న్యూ కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు. సో మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను, సో మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే చెప్పాను. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాసుకోండి, ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై రాసుకోండి, కాస్తో స్టార్ట్ చేయండి, కాస్ టీటా మైనస్ సైన్ టీటా అండ్ సైన్ టీటా కాస్ టీటా, ఈ విధంగా రాసుకోండి. మనకి ఏది కావాలంటే ఆ విధంగా ఈజీగా వస్తుందని చెప్పాను కదా. సో అదే ఓకే. సో ఇప్పుడు when the axes are rotated through angle ఇచ్చారు, 30 degrees యాంగిల్ ఇచ్చారు, ఫైండ్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్. సో న్యూ కోఆర్డినేట్స్ ఉన్నారు అంటే మనకి ఏం కావాలి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రావాలి. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ విధంగా చూసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ కావాలంటే అంటే ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా, వై సైన్ టీటా. అదేవిధంగా క్యాపిటల్ వై కావాలంటే మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో ఆల్రెడీ ఇస్తాడు, ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో టీటా అనేది మనకి 30 degrees ఇస్తాడు. ఈ వాల్యూస్ వేసాను ఇందులో. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 0 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ వై అంటే 5 ఇంటూ సైన్ 30 degrees. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 5 ఇంటూ సైన్ 30 అంతా 1/2. సో కనుక క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 1/2 వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా స్మాల్ ఎక్స్ 5/2 వచ్చింది, 5 1 జా 5, సో 5/2. అదేవిధంగా మనం క్యాపిటల్ వై కూడా ఫైండ్ చేస్తే ఈజీ అన్నమాట. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎంత 0 ఎనీథింగ్ 0, సో వై ఎంత 5, సో కాస్ 30 degrees. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాస్ 30 అంత √3/2. కనుక క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు √3 5/2 ఆర్ 5√3/2. సో మొత్తం మీద మనకి దేర్ ఫోర్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 5/2 కామా 5√3/2, 5√3/2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అండి. సో ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చాడు, ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇచ్చాడు. సో సేమ్. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, స్మాల్ ఎక్స్ మనకి క్యాపిటల్ ఎక్స్ కావాలి కనుక క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మనకు వచ్చే ఫార్ములా ప్లస్ వై సైన్ టీటా. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో ఈ ఫార్ములాస్ వస్తే ఈజీ అండి. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా, క్యాపిటల్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఈ ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ కాస్ 30 ప్లస్ 4 ఇంటూ సైన్ 30. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ కాస్ 30 √3/2 ప్లస్ 4 ఇంటూ సైన్ 30 1/2. సో ఇక్కడ 2 అనేది కామన్గా ఉంచితే అప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా, సో 4 - 2 √3/2. సో లేదంటే 2 క్యాన్సిల్ చేద్దాం, 2 క్యాన్సిల్, 2 1 జా 2 2 జా. సో అప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - √3, 2 - √3, ఎందుకంటే 2 1 జా 2 2 జా 2 1 జా, సో 2 - √3. నెక్స్ట్ క్యాపిటల్ వై చేద్దాం. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 2 ఇంటూ సైన్ 30 ప్లస్ 4 ఇంటూ కాస్ 30. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ 30 1/2 ప్లస్ 4 ఇంటూ కాస్ 30 √3/2. సో 2 1 జా 2 2 జా 2 2 క్యాన్సిల్. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 1 + 2 √3, 1 + 2 √3. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, దేర్ ఫోర్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 - √3 కామా 1 + 2 √3, 1 + 2 √3. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ఇంకా ఈజీ అండి, చాలా ఈజీగా ఇచ్చేది. ఇది ఎక్స్ వై.
So theta is equal to 30 degrees. So capital X is equal to x cos theta plus y sin theta. So capital Y is equal to minus x sin theta plus y cos theta. సో ఇక్కడ జీరో వచ్చింది కనుక సో క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ 0, దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ 0. ఇంకా టీటా వాల్యూస్ వేస్తున్నాదండి. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0, ఇది కూడా 0. సో అంటే మనకి ఇప్పుడు వచ్చింది. సో దేర్ ఫోర్ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కామా 0, 0 కామా 0, దట్ ఈస్ ద ఆరిజిన్. సో న్యూ ట్రాన్స్ఫార్మర్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. నెక్స్ట్ 8th one. When the axes are rotated through 60 degrees angle. So అంటే theta degrees ఇస్తాయండి. Theta is equal to 60 degrees. And the new coordinates of the points are the following. సో అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడండి. క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. ఫైండ్ ద ఒరిజినల్ కోఆర్డినేట్ యాక్సెస్. సో చెప్పాను కదండి, ఏం లేదండి, సింపుల్. ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఇప్పుడు కూడా కాస్ టీటా ఫస్ట్ వస్తుంది, మైనస్ సైన్ టీటా తర్వాత వస్తుంది, తర్వాత సైన్ టీటా వస్తుంది, తర్వాత కాస్ టీటా వస్తుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. డిటర్మినెంట్ 1 చెప్పాను కదా, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్. సో ఈ ఒక్క వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ సమ్ అయినా సరే ఈజీగా చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా రాసేయండి. ఇంకా స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు స్మాల్ ఎక్స్ కనుక ఈ విధంగా చూడాలి. సో క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. అదేవిధంగా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా, capital Y cos theta. Asian values. So small x is equal to capital X anta 3. So cos 60 degrees minus 4 into sin 60 degrees. Sin 60 degrees. So small x is equal to 3 into cos 60 anta 1 by 2 minus 4 into sin 60 anta root 3 by 2. So 2 ones are 2 twos are 2 ones are 2 twos are. లేదంటే అలా ఉంచేసినా సరే క్యాన్సిల్ చేయకుండా ఏమవుతుంది మనకి 3 minus 4 root 3 by 2. This is the x value. Next y value. So y is equal to 3 into sin 60 plus 4 into cos 60. ఇక్కడ కూడా ఏమి క్యాన్సిల్ చేయకుండా అలాగే రాసండి. సో 3 into root 3 by 2 plus 4 into 1 by 2. సో ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ 3 root 3 plus 4 by 2. 3 root 3 plus 4 by 2. సో therefore నాకేం వచ్చింది ఇప్పుడు small x comma small y is equal to 3 minus 4 root 3 by 2 comma 3 root 3 plus 4 by 2. 3 root 3 by 4 by 2. So this is the required answer for the given problem. Next. So mali same. So theta is equal to 60 degrees. వాడు ఇచ్చింది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడు. సో మనకి ఏం కావాలి, స్మాల్ ఎక్స్. స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. అదేవిధంగా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ వై వై మైనస్ ఎక్స్ సైన్ టీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు x sin theta capital X sin theta plus y cos theta plus y cos theta. So x is equal to minus 7 into cos 60 minus 2 into sin 60. So x is equal to minus 7 into cos 60 1 by 2 minus 2 into sin 60 root 3 by 2. సో అప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 7 minus 7 minus 2 root 3 by 2. సో y is equal to, so minus 7 into sin 60 plus 2 into cos 60. So small y is equal to minus 7 into sin 60 root 3 by 2 plus 2 into cos 60 1 by 2. క్యాన్సిల్ చేయొద్దు. సో క్యాన్సిల్ చేయకుండా ఈజీగా రాయొచ్చు. సో మైనస్ 7 రూట్ 3 ప్లస్ 2 by 2. లేదంటే దీన్ని 2 minus 7 root 3 by 2 కూడా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు
minus 7 minus 2 root 3 by 2, comma, minus 7 root 3 plus 2 by 2. So this is the required answer for the given problem. Next, third problem. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు. సో స్మాల్ ఎక్స్ కావాలి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. ఆ డయాగ్రామ్ మైండ్లో గుర్తుపెట్టుకొని వచ్చేస్తుందండి. నెక్స్ట్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. సో వేసేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into cos 60. సో మైనస్ 0, వై 0 కనుక 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into cos 60 అంతా 1/2. సో 2 క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 2 into sin 60 ప్లస్ 0. వై ఈజ్ ఈక్వల్ టు 2 into sin 60 root 3/2. 2 క్యాన్సల్, వై ఈజ్ ఈక్వల్ టు root 3 వచ్చింది. వై ఈజ్ ఈక్వల్ టు root 3 వచ్చింది అనమాట. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి, దేర్ ఫోర్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు 1, root 3, 1, root 3. This is the required answer for the given problem. Next, ninth one. Okay, ninth solution. సో ఇప్పుడు మనం ఏంటంటే యాంగిల్ కావాలి. ఫైండ్ ద యాంగిల్ త్రూ ద విచ్ యాక్సిస్ టు బి రొటేటెడ్ టు రిమూవ్ XY టైమ్. XY టైమ్ అయితే మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్వర్స్ టాన్ 2h/a మైనస్ బి అని ఒక ఫార్ములా చెప్పాను. సో కనుక ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. సో x² ప్లస్ 4xy ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం కంపేర్ చేయాలి. ఏ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఇక్కడ x² కొఫిషియెంట్ ఏమీ లేదు కనుక 1 రాసుకోండి. ఇక్కడ y² కొఫిషియెంట్ కూడా ఏమీ లేదు కనుక 1 రాసుకోండి. సో ఈ రెండు కంపేర్ చేస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, b ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 2h ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో దాని ప్రకారం మనకి h ఏం వస్తుంది, 2 అవుతుంది. ఎందుకంటే 2 1 2 2. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కనుక మనకి టీటా వాల్యూ ఏంటి చెప్పాను నేను, 1/2 ఇంటూ h ఇన్వర్స్ 2h/a మైనస్ b, 2h/a మైనస్ b. ఈ ఫార్ములా వేస్తే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. సో 1/2 tan ఇన్వర్స్ h, tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 2h అంటే ఎంత 4. సో 1 - 1 అంటే ఎంత మనకి 0. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇన్వర్స్ tan ఇన్ఫినిటీ, ఇన్వర్స్ tan ఇన్ఫినిటీ. సో అంటే మనకి ఇన్ఫినిటీ వచ్చిందంటే దీని ఏం రాయొచ్చు, tan 90 degrees రాయొచ్చు. tan 90 degrees ఇన్ఫినిటీ కనుక. సో tan క్యాన్సిల్ అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 90 degrees. సో 2 1s are 245 sir. So therefore theta is equal to 45 degrees. సో దీన్ని ఇంకేం రాయొచ్చు, టీటా ఈజ్ ఈక్వల్ టు π/4 కూడా రాయొచ్చు. సో పైని 4తో డివైడ్ చేస్తే 45 degrees వస్తుంది, π/4. సో ఈ రెండింటిలో ఎలా రాసినా పర్లేదు. ఇది మనకి 2 marks అండ్ షార్ట్స్. ఇప్పుడు ఎస్ఐస్కి వెళ్దాం. ఎస్ఐ ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈస్ సెకండ్ రోమన్. దిస్ ఈస్ ద ఎస్ఐ. ఇప్పుడు ఎస్ఐని మనం చూద్దాం. ఆడు పెట్టలేదు. సో దీని సొల్యూషన్ మనం ఫైండ్ చేద్దాం. when the origin is shifted to this one, అంటే వాడు ఏమి ఇచ్చినట్టు h, k ఇచ్చాడు. సో h, k is equal to 2, 3. The transformed equation of the curve is given. Find the original equation. సో ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే క్యాపిటల్ x² ఇచ్చాడు ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ X క్యాపిటల్ Y ఇచ్చాడు మైనస్ 2 ఇంటూ క్యాపిటల్ Y² ఇచ్చాడు ప్లస్ 17 ఇంటూ క్యాపిటల్ X మైనస్ 7 ఇంటూ క్యాపిటల్ Y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకేం తెలుసు, x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ h, అదేవిధంగా స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ k. సో తెలుసు.
సో హెచ్ కమాకే తెలుసు కనుక బేస్ ఏంటి అందులో వేస్తప్పుడు అది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 2 స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ 3. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమొస్తుంది, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 వస్తుంది, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 3 వస్తుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని ఈ సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. సో జాగ్రత్తగా వేసేద్దాం. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 3 మైనస్ 2 ఇంటూ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ ఎక్స్ మైనస్ 2 మైనస్ 7 ఇంటూ వై మైనస్ 3 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, సో బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ కనుక ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 3 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, సో మైనస్ 2 ఇంటూ వై మైనస్ 2y, సో ఎక్స్ ఇంటూ వై నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x, సో 2 3s are 6, సో మైనస్ 2 ఇంటూ సో వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 6y, సో ప్లస్ 17 ఇంటూ ఎక్స్ 17x, 17 2s are 34, సో మైనస్ 7 ఇంటూ వై 7y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 3s are 21, సో మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 3 ఇంటూ xy 3xy minus 3 2s are 6y, 3 3s are 9x, 3 6 are 18, minus 2 into y square 2y square, minus 2 9s are 18, minus into minus plus 2 6 are 12y, so plus 17x minus 34 minus 7y, 21లో 11 తీస్తే ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ రాయాలి ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్ రాయాలి, సో మైనస్ 2y స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ రాయాలి మైనస్ 4x మైనస్ 9x, సో మైనస్ 13x ప్లస్ 17x, సో అంటే 17లో 13 తీస్తే ప్లస్ 4x, నెక్స్ట్ మైనస్ 6y ప్లస్ 12y, సో 12లో 6 తీస్తే 6 మైనస్ 7 అంటే మైనస్ y, నెక్స్ట్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఈ xy టర్మ్స్, సో ప్లస్ 3xy, నెక్స్ట్ కాన్స్టెంట్స్ 4 ప్లస్ 18 20 ప్లస్ 18 మైనస్ 18 క్యాన్సల్, సో 4 ప్లస్ 10 14, సో ప్లస్ 4 మైనస్ 34, సో ప్లస్ 4 మైనస్ 34 అంటే మైనస్ 30 ప్లస్ 10 అంటే మైనస్ 20, సో మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో కరెక్ట్గా ఆర్డర్లో రాసుకుంటే దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ y మైనస్ 20 ఈక్వల్ టు 0. So this is the required equation of the given equation. So this is the original equation. Therefore, this is the original equation. This is the original equation. Next. When the x are rotated through an angle 45 degrees, the transformed equation of the curve is given. Find the original equation. So what I mean given that. So ఏమి ఇచ్చాడు given that transformed equation ఇచ్చాడు అంటే 17 capital X square minus 16 capital X capital Y plus 17 capital Y square is equal to 225 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి అది స్మాల్ లెటర్స్లో ఉంటుంది. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి స్మాల్ లెటర్స్లో ఉంటుంది. సో యాంగిల్ ఎంత ఇచ్చాడు 45 degrees ఇచ్చాడు. మనకి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా తెలుసు చెప్పాను కదా, క్యాపిటల్ ఎక్స్ కావాలంటే మనం
వెర్టికల్గా చూడాలి. వెర్టికల్గా చూడాలి కనుక ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. నెక్స్ట్ క్యాపిటల్ వై కావాలంటే మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో బాక్స్ ప్రతిసారి రాయండి, ఎందుకంటే మీకు అందరికీ వచ్చి కనుక ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్. అదేవిధంగా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో అది జస్ట్ మైండ్లో ఉంటే చాలు. సో ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ 45 degrees ఇస్తారు కనుక హ్యాపీగా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాయొచ్చు, ఎక్స్ కాస్ 45 degrees ప్లస్ వై సైన్ 45 degrees. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ √2 ప్లస్ వై బై √2. సో ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ 45 ప్లస్ వై ఇంటూ కాస్ 45. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై √2 ప్లస్ వై బై √2. సో ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ ఆర్డర్లో రాస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై √2 అని రాసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్ బై √2 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ దిస్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1లో వేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి 17 ఇంటూ ఎక్స్ అంటే వై ప్లస్ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ సో వై ప్లస్ ఎక్స్ బై √2 ఇంటూ మళ్ళీ వై మైనస్ ఎక్స్ బై √2, ఇవన్నీ స్మాల్ ఎక్స్, ప్లస్ 17 ఇంటూ వై అంటే ఏంటి మనకి వై మైనస్ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఓకే, దీని ఏం రాయొచ్చు, 17 ఇంటూ వై ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై √2 స్క్వేర్ అంటే 2 మైనస్ 16 ఇంటూ సో వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2, √2 ఇంటూ √2 2 ప్లస్ 17 ఇంటూ సో దీని రాయొచ్చు మనం వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. సో 2 అనేది ఎల్సిఎం కనుక 2 అనేది అటు సైడ్ పంపించారు. అటు సైడ్ పంపిస్తేప్పుడు మనకి ఈ 17 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, వై ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో మైనస్ 16 వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 2. ఈ 2 అనేది అటు సైడ్ వెళ్తుంది కనుక 225 ఇంటూ 2 మాట. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అక్కడ మనకి ఏం జరుగుతుంది, 2ab క్యాన్సిల్ అయిపోయి 17 ఇంటూ 2y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఉంటుంది. సో మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 450. 225 2s are 450. సో 17 2s are 34y స్క్వేర్, 17 2s are 34x స్క్వేర్. సో మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 450. సో 34x స్క్వేర్ 16x స్క్వేర్ టోటల్ ఎంత అవుతుంది మనకి 50 అవుతుంది. సో 50x స్క్వేర్. 34లో 16 తీస్తే 14లో 6 తీస్తే 8, సో 2లో 1 తీస్తే 1 అంటే 18. సో ప్లస్ 18y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 450. ఇప్పుడు దీంట్లో మనకి 2 టేబుల్ కామన్. సో 225s 2 9s 225s. సో దేర్ ఫోర్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్, ఒరిజినల్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ ఈక్వేషన్. నెక్స్ట్ third one. Third solution. When the axis are rotated through an angle alpha, find the transformed equation of this equation. Transformed equation అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మనకి ఈక్వేషన్ కావాలి కనుక
సో గివెన్ ఈక్వేషన్ గివెన్ దట్, సో ఏమి ఇచ్చాడు గివెన్ దట్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. సో మనకి ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై కావాలి. సో స్మాల్ ఎక్స్ ఏంటి, సో స్మాల్ ఎక్స్ కావాలంటే మనం ఏంటి ఆరిజినల్గా వెళ్ళాలి. సో క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. సో స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. సో నేనే లేదండి, జస్ట్ నాకు అది గుర్తుంది రాస్తున్నాను. సో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఏం చెప్పాను, కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో సైన్ టీటా అండ్ కాస్ టీటా ఇదేగా చెప్పాను మీకు. సో ఇప్పుడు మనకి ఏంటి స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాకుండా ఆరిజినల్ వేలో రాసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ small x and small y values in equation 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. సో x బదులు ఏం రాయాలి, క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అన్నాడు కనుక మనం ఆల్ఫాలు రాసుకుందాం. సో ఆల్ఫా అండ్ ఆల్ఫా, సో ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ వై అంటే ఏం రాయాలి ఇక్కడ మనం, capital X sin theta sin alpha plus capital Y cos alpha into sin alpha is equal to P. Multiply change x into cos alpha cos square alpha. So x into cos square alpha minus y into sin alpha into cos alpha plus ikkada. So capital X sin square alpha plus y into sin alpha into cos alpha is equal to P. So y into sin alpha cos alpha minus y into sin alpha cos alpha cancel. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, sin square alpha ప్లస్ cos square alpha వస్తుంది. sin square alpha ప్లస్ cos square alpha is equal to P. సో x into sin square theta plus cos square theta ఎంత 1. సో x is equal to P. So x into 1 x. So x is equal to P is the new transformed equation. This is the required new transformed equation and రాసిన సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. Fourth solution. When the axis rotates through an angle, so pi by 6 అంటే 630 degrees. 630 is 180. సో theta is equal 30 degrees ఇచ్చేదండి. When the axis rotates through 6, the transformed equation of is అంటే మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. సో కొత్త ఈక్వేషన్ కావాలంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో కావాలి. సో మనకి ఇప్పుడు ఫార్ములా చెప్పాను కదా, సో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఏం చెప్పాను, కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో సైన్ టీటా కాస్ టీటా. సో ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. అదేవిధంగా స్మాల్ వై ఏమవుతుంది, ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. సో వేసేయండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ 30, సో కాస్ 30 degrees మైనస్ వై, సో సైన్ 30 degrees. సో ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ 30 ఎంత √3/2 మైనస్ వై సైన్ 30 ఎంత 1/2. సో అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ y/2. నెక్స్ట్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ 30 ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 30. సో స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 ఎంత 1/2 కనుక x/2. సో ఇదేమవుతుంది √3y/2 అవుతుంది. సో స్మాల్ వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ √3 క్యాపిటల్ y/2. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ మనం 1 అనుకొని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు ఈక్వేషన్, x² ప్లస్ 2√3 ఇంటూ xy మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 2a². సో ఈక్వేషన్ నెంబర్ 1.
substitute small x and small y values in equation 1. సో ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో ఎక్స్ అంటే ఏంటిది? √3 క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ సో √3 క్యాపిటల్ ఎక్స్ మైనస్ స్మాల్ వై బై 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y బై 2. సో మైనస్ వై స్క్వేర్, మైనస్ వై అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక దీన్ని ఏం రాయొచ్చు? a స్క్వేర్ సో √3x హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2√3xy బై 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ ప్లస్ 2√3 2 2s 4 కింద రాసేసుకుందాం. సో √3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే √3x స్క్వేర్, √3x ఇంటూ √3y. సో అప్పుడు ఏమవుతుంది? √3 స్క్వేర్ xy అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వైతో చేద్దాం. y ఇంటూ ఎక్స్ మైనస్ xy. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో √3 ఇంటూ వై స్క్వేర్ మైనస్, సో ఇది కూడా సేమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ xy బై 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుంటే √3 స్క్వేర్ అంటే 3, సో 3x స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం అంతా 4 కనుక 4 నడిచే తీసుకెళ్తాం. 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2√3xy. సో 4 నడిచే తీసుకెళ్ళిపోతాం కనుక ఇప్పుడు మనం ఈ 4 ఇక్కడ ఉండదు, అటు సైడ్ వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ 2√3తో మల్టిప్లై చేయాలి. సో 2√3 ఇంటూ √3, సో √3 ఇంటూ √3 అంటే 3 3 2s 6 ప్లస్ 6 క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ √3 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది. సో 3 2s 6, సో 6√3xy మైనస్ 2√3xy. సో √3 √3 3 3 2s 6 మైనస్ 6y స్క్వేర్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 2√3xy ఈజ్ ఈక్వల్ టు 4 2s 8a స్క్వేర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చాలా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఇక్కడ 6√3xy మైనస్ 2√3xy మైనస్ 2√3xy మైనస్ 2√3xy మైనస్ 2 మైనస్ అంటే మైనస్ 6 కనుక ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. xy టర్మ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇకపోతే ఎక్స్ స్క్వేర్, సో 3x స్క్వేర్ 6x స్క్వేర్, 3x స్క్వేర్ 6x స్క్వేర్ అంటే ఎంత మనకి 9x స్క్వేర్. ఇంకెక్కడ ఉంది? 9x స్క్వేర్లో ఒక x స్క్వేర్ తీస్తే 8 క్యాపిటల్ x స్క్వేర్, 8 క్యాపిటల్ x స్క్వేర్. ఇప్పుడు y స్క్వేర్ చూద్దాం. ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్. సో మైనస్ 9y స్క్వేర్లో ఒక y స్క్వేర్ తీస్తే మైనస్ 8y స్క్వేర్, మైనస్ 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ అండి. సో 8 1s 8 1s 8 1s. సో దేర్ ఫార్ మనకి ఏమొచ్చింది? క్యాపిటల్ x స్క్వేర్ మైనస్ క్యాపిటల్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇక్కడ రాయాలి. సో దేర్ ఫార్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ transformed equation. This is the required transformed equation of the given equation. Transformed equation of the given equation and that's సరిపోతుంది. లాస్ట్ సమ్. సో ఈ చాప్టర్లోని ఈ ఎక్సర్సైజ్లోని లాస్ట్ సమ్. సో ఇది కూడా సేమ్ అండి. సో వాడు ఏమి ఇచ్చాడంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో కావాలి. సో మనకి ఇప్పుడు ఏంటి? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా
మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. అదేవిధంగా స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. సో ఇక్కడ టీటా వాల్యూ అనేది π/4 అంటే 45 డిగ్రీస్ అండి. సో 45 డిగ్రీస్ వేస్తే వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 45 డిగ్రీస్ మైనస్ వై ఇంటూ సైన్ 45 డిగ్రీస్, సైన్ 45 డిగ్రీస్. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ, సో 1/√2 అండి, అంటే x/√2 మైనస్ y/√2. అంటే దీన్ని రాయొచ్చు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ y/√2. నెక్స్ట్ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ కూడా సేమ్ సైన్ 45 ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 45. సో స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు x/√2 ప్లస్ y/√2. సో స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ y/√2, ఎక్స్ ప్లస్ y/√2. ఇప్పుడు ఈ వాల్యూస్ని అందులో కూడా వేసేద్దాం. సో ఏమి ఇచ్చాడు, 3x² ప్లస్ 10 ఇంటూ xy ప్లస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుని సబ్స్టిట్యూట్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై, సబ్స్టిట్యూట్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ 1లో వేసేటప్పుడు మనకి ఏమవుతుంది, సో 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై √2 ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇది చాలా ఈజీగా చేయొచ్చండి. చూడండి, 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై హోల్ స్క్వేర్ బై √2 స్క్వేర్ అంటే 2. నెక్స్ట్ 10 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై, సో √2 స్క్వేర్ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఎల్సిఎం 2 కనుక 2 నడిచే తీసుకెళ్ళిపోతాం. 2 నడిచే తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్లో 3 కామన్. సో 3 కామన్ తీసేటప్పుడు మనకి ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ 10తో మల్టిప్లై, 10x² మైనస్ 10y² ఈజ్ ఈక్వల్ టు 2 నడిచే తీసుకెళ్ళాం కనుక 9 ఇంటూ 2 అవుతుందండి. సో 9 2 = 18. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2b క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, 2x² మిగులుతుంది, 2y² మిగులుతుంది, అంటే 2a² మిగులుతుంది, 2b² మిగులుతుంది. సో ప్లస్ 10x² మైనస్ 10y². సో 9 2 = 18. ఓకే, ఇప్పుడు 3తో మల్టిప్లై చేద్దాం. 3 2 = 6x², 3 2 = 6y² ప్లస్ 10x² మైనస్ 10y² ఈజ్ ఈక్వల్ టు 18. సో 10x² 6 అంటే 16x², 16x². సో 6లో 10 తీస్తే మైనస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 18. సో 2 8 2 2 2 9. సో ఫైనల్ ఆన్సర్ వస్తుందండి మనకి. సో దేర్ ఫోర్ 8 క్యాపిటల్ x² మైనస్ 2 క్యాపిటల్ y² ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద new transform equation. This is the required transformed equation of the given equation. This is the required transformed equation of the given equation, of the given equation. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి 1B యొక్క టోటల్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 8 మార్క్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఆఫ్ ది యాక్సెస్. సో రేపు మనం స్ట్రైట్ లైన్స్ ఫుల్ కాన్సెప్ట్ మొత్తం A to Z ఎంతైతే మన స్ట్రైట్ లైన్ ఉందో ఆ మొత్తం కాన్సెప్ట్ రేపు మనం వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మంచి కామెంట్స్ పెట్టండి. ఈ మంచి కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ చూస్తారు, మన ఛానల్ అందరికీ సో మనం ప్రమోట్ చేయకుండా ఆటోమేటిక్గా వెళ్తుంది. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా ఉంటే కింద నా గ్రూప్లో ఇస్తానండి, టెలిగ్రామ్ గ్రూప్లో, అందులో జాయిన్ అండి. దాంట్లో ఎంసెట్ బిట్స్, ఈ చాప్టర్ సంబంధించిన ఎంసెట్ బిట్స్ వస్తాయి, దాని సొల్యూషన్స్ కూడా పంపిస్తాను.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ కేర్. బౌ.